హాయ్ అండి, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు మసాలా వంకాయ ఎలా చేయాలో చూపిస్తానండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఈ వంకాయలను కొద్దిగా వేయించుకోవాలి. ఎలానో చూపిస్తాను. ఆయిల్ వేడైందండి. ఇలా వంకాయలను ఒక్కొక్కటి ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఈ వంకాయలను వేయించుకొని పక్కకు తీసుకోవాలండి. ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకొని అన్ని వంకాయలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వంకాయలు వేయించుకొని పక్కన పెట్టుకొని దీంట్లో ఆయిల్లో మళ్ళీ టమాటాలు, ఉల్లిగడ్డలు వేసి వేయించుకోవాలండి. అది ఎలానో చూపిస్తాను. ఈ ఆయిల్లో ఉల్లిగడ్డలు, టమాటాలు, కొన్ని పచ్చిమిర్చి వేసి వీటిని వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన దాకా ఉంచుకోవాలండి. టమాటాలు అనేవి ఉడకాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మంచిగా వేగాలి. వేగిన తర్వాత వీటిని మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేగాయి. వీటిని ఇప్పుడు మనం మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ బౌల్లోకి తీసుకొని దీంట్లో ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని పచ్చిమిర్చి వేసాము. ఒక స్పూన్ సాల్టు, రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ నువ్వుల పొడి. నువ్వుల పొడి అనేది కంపల్సరీ ఉండాలండి మసాలా వంకాయకు. నువ్వుల పొడితోనే టేస్ట్ బాగా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు దీంట్లో. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇందులో ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 2-3 లవంగాలు, కొద్దిగా బండ పువ్వు వేసి వేయించుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులోనే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలండి. ఇందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను వాటరు వేస్తున్నానండి, కప్పెడు. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఉడకనివ్వాలి. రుచి చూసుకొని సాల్ట్ గిట తక్కువగా ఉంటే వేసుకోవచ్చండి. ఈ మసాలా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలండి. వంకాయలు ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి ఉడకనవసరం లేదు. కొద్దిగా మగ్గనివ్వాలి. మసాలా ఉడుకుతుందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని చివరన కసూరి మేతి. ఈ కసూరి మేతితోని కర్రీస్ చాలా రుచిగా వస్తాయండి. కర్రీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవడమే. చూడండి, కమ్మటి మసాలా వంకాయ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యోధాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. రుచి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.